జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అను నేను అనేటువంటి మాట వినపడిన క్షణాన అక్కడ జనరేట్ అయినటువంటి కొన్ని వేల డెసిబిల్స్ సౌండ్స్ ఎంత ప్రకంపనలు సృష్టించి అందరం చూసాము. ఆ సందర్భంలో ఆ పక్కనే ఉండి ఆ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కనుల నిండుగా విందుగా చూసినటువంటి వ్యక్తి ప్రముఖ నటుడు సాగర్. మొగిలి రేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పాత్ర ద్వారా అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ పాత్ర ద్వారానే ప్రేక్షకులతోటి గొప్ప అనుబంధాన్ని పంచుకున్నటువంటి ఆర్కే నాయుడు ఈజ్ హియర్ విత్ మీ, సాగర్ ఈజ్ విత్ మీ. ఆర్కే నాయుడు గానే ప్రేక్షకుల్లో తెలుసు, ఎలాగైనా పిలవచ్చు. ఆర్కే నాయుడు అనొచ్చు, సాగర్ అనొచ్చు. సో సాగర్ ఈజ్ దేర్ విత్ మీ. నిన్న ఆ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తను దగ్గరుండి తిలకిస్తమే కాకుండా తనకి జనసేన పార్టీలో ఒక కీలక స్థానం కూడా ఉంది. తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శి తాను. అలాగే అక్కడ కూడాను ఆ రోజున పిఠాపురంలో జరిగినటువంటి గత 2 నెలలుగా పిఠాపురంలో జరిగినటువంటి ప్రచార కార్యక్రమంలో కూడా తను ఉధృతంగా పాల్గొనడం జరిగింది. సో ఈ మొత్తం కార్యక్రమంలో తను చూసినటువంటి ఈ ప్రస్థానం, ఈ 2-3 నెలలుగా జరిగినటువంటి ప్రచార విశేషాలు కానీ తర్వాత జరిగినటువంటి విజయ విశేషాల గురించి కూడా తనతో మాట్లాడదాం. వెల్కమ్ సాగర్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. నిన్నటి ఈ విజయోత్సాహం, నిన్నటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగినటువంటి ఆ గోల్డెన్ మూమెంట్స్, వీటన్నిటి తాలూకు ఆనందం మీ కళ్ళలో కనిపిస్తుంది. దట్స్ ద రీజన్ ఐ గాట్ యు హియర్. ఓకే. ఎలా అనిపించింది నిన్న ఆ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో? అది అంటే ఎందుకు నాకే కాదు, చాలామంది యావత్ తెలుగు ప్రజలు ఆ మాట ఎప్పుడు అంటే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం అక్కడికి వచ్చిన వాళ్ళు కాదు, టోటల్ టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ వర్డ్స్ కోసం ఈగర్గా వెయిట్ చేసి, నిజంగా అది చాలా అంటే అది ప్రతి ఒక్కరు తమ విజయంగా ఫీల్ అయ్యారు. కళ్యాణ్ గారి విజయాన్ని తమ ఓన్ అంటే నా విజయం అన్నంతగా ఫీల్ అయ్యారు కాబట్టి అందరూ అలా ఎదురు చూశారు. నేనైతే నాకు గ్యాలరీలో నేను యాక్చువల్గా షూట్ చేసేవాడిని. అది ఆయన అలా చూస్తూ ఉండిపోయా. ఆ మాట, ఈ సౌండ్స్ ఉండిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన విషయం కూడా మర్చిపోయాను. ఓకే అని అంటే అంత ఇన్వాల్వ్ అయ్యాం. అండ్ అది నిజంగా ప్రమాణ స్వీకారంలా లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శంకుస్థాపనలాగా అనిపించింది నాకెందుకో. ఎందుకంటే ఆ విజయం అలా అనిపించింది. అంటే ఈ వర్డ్ ఎందుకు టక్మని గుర్తొచ్చిందంటే, అక్కడ ప్రమాణ స్వీకారం కంటే ముందు ఆ ప్రజలు అంటే మాకు ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవుతుందన్నంత హ్యాపీనెస్లో ఉన్నారు. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ కూడా వన్ సైడెడ్గా ఇచ్చేసి వాళ్ళు మాకు కొత్త ప్రభుత్వం అంటే మళ్ళీ మాకు కూటమి ప్రభుత్వం కావాలని వాళ్ళు అనుకున్నారు. అలాగే ఓటేశారు. కీలకంగా అది అంటే ఢిల్లీలో కూడా తమ సత్తా చాటారని అనిపించింది. గ్రేట్ విక్టరీ. అయితే చాలామంది ఎమ్మెల్యేలకు ఎన్నికైన వాళ్ళు, మాజీ మంత్రులు చాలామంది కూడాను ఆ సభా ప్రాంగణం దగ్గరికి కూడా వెళ్ళలేక చాలామంది వెనుదిరిగిపోయినటువంటి వార్తలు నిన్న నుంచి వినిపిస్తూ ఉన్నాయి. హౌ యూ గాట్ టు గో దేర్? అసలు అంత జనంలోకి ఎలా వెళ్ళగలిగారు? నాకు కూడా ప్రాబ్లం అంటే నాకు ట్రాఫిక్ అంటే మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది రీచ్ అవ్వలేదు. లక్కీ ఏంటంటే గుర్తుపట్టారు ఒక ఎస్పీ తను. నేను అడిగాను ఇక్కడ నేను నాకు అంటే పాస్ కూడా ఉంది, బట్ దాంతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి తను నా వెహికల్ని డైవర్ట్ చేసి తీసుకెళ్లారు డైరెక్ట్గా సభా ప్రాంగణంలోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆర్కే నాయుడు గుర్తుపెట్టారు. లక్కీగా ఏంటంటే అది అంటే చాలా మంది మా వాళ్ళు రాలేకపోయారు. కొంచెం కానీ చిరంజీవి గారి కుటుంబ సభ్యులు కూడా చాలా మంది సమయానికి చేరుకోలేకపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కూడా చేరుకోలేకపోయారు అనేటువంటిది అనిపించింది. అంటే నేను వెళ్ళిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 45 minutes మన వాళ్ళ కోసం వెయిట్ చేశాను. నేను ఎప్పుడు వస్తారా అందరం కలిసి వెళ్దామని. బట్ ఇంకా అప్పటికే కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం స్టార్ట్ అవుతుందని తెలిసిన తర్వాత ఇంకా నేను సరే ఇంకా నేను వెళ్ళిపోయాను, లోపలికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ విజయోత్సవ విశేషాలు మాట్లాడుకోవడం కంటే ముందు ఈ గత 2 నెలలుగా మీరు ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ గారితో పిఠాపురంలో మధ్యలో చిన్న గ్యాపులు తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ యూఆర్ విత్ పవన్ కళ్యాణ్.
ఇన్ పిఠాపురం ప్రచార దీంట్లో మీరు ఉన్నారు. ఎలాంటి ఈ సందర్భాలను మీరు చూసారు, ఎలాంటి విశేషాలు మీరు ఫైండ్ అవుట్ చేశారు, అక్కడ వస్తున్నటువంటి ఆ ప్రజాదరణ అనేటువంటిది నిజంగా ఇంతటి మెజారిటీ వస్తుందనేటువంటి నమ్మకం ఆ ప్రచార సమయంలో కలిగిందా మీకు? అప్పటి సందర్భాలు చెప్పండి. నాకు అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేశారో అప్పుడే విన్నింగ్ డిక్లేర్ అయిన ఫీలింగ్ అనిపించింది. నామినేషన్ రోజే అసలు అంటే నామినేషన్కి ఇంత ఉత్సాహంగా నాకు తెలిసి టోటల్ ఒక 50,000 మెంబర్స్ రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు. సో ఇంకా నాకు అప్పుడు ఎందుకో తెలియదు, నా కాన్షియస్ మొత్తం అంటే విన్నింగ్ అంటే ఎంత మెజారిటీ అనేది పక్కన పెడితే ఇది విన్నింగ్ అనే ఫీలింగ్ ఉంది. అయినా సరే ఎక్కడ గ్రాంటెడ్గా తీసుకోలేదు ఎవరు. ఈవెన్ అక్కడ నాగబాబు గారు కానివ్వండి అక్కడే ఉండి అందరితో సమన్వయంతో అందరినీ కలిసి చాలా పేషెన్స్గా అందరితో ఇంటరాక్ట్ అయ్యి అంటే ఓటు గురించి అడిగేటప్పుడు జనాల్లోకి ఏ రకమైన తీసుకెళ్ళి అంటే ఫీలింగ్ అంటే ఎందుకు ఓటేయాలి జనసేనకు అనేది చాలా గట్టిగా తీసుకెళ్లారు. అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ కానీ ల్యాండ్ అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే గతంలో కానీ గత 10 సంవత్సరాలుగా 2014లో తన ప్రచార జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సభ అనగానే జనం విరగబట్టడం, రోడ్ షోలు అన్న జనం విపరీతంగా విరగబట్టడం, ట్రాఫిక్ బందులు అయిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ అది ఓటుగా మారటం అనేటువంటిది గతంలో జరగలేదు. ఎగ్జాక్ట్లీ 2014లో ఎలాగో పోటీ చేయలేదు, 19లో చేసినప్పుడు. కానీ ఇప్పుడు ఓటుగా మారింది అనే కాన్ఫిడెన్స్ ఎలా ఏర్పడటానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఓటుగా మారడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్, వైసీపీ ప్రభుత్వం చేసిన అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ని వీళ్ళు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అండ్ దాంతోపాటు ఎక్కడైతే ఇంతకుముందు జరిగిన పొరపాట్లు అంటే ఇంతకుముందు పోటీ చేసినప్పుడు గాజువాక కానీ భీమవరంలో కానీ జరిగిన పొరపాట్లు లేకుండా చాలా పకడ్బందీగా జనాలతో మమేకమై మేమే కదంటే చాలామంది చిన్న అంటే ఇది అంతా జనసేనని ఒక కుటుంబంగా భావిస్తే జన సైనికులు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ప్రచారం చేశారు. పిఠాపురంలో ఎంతమంది ఉన్నారంటే యావత్ తెలుగు రాష్ట్రాలు కాకుండా ఎన్ఆర్ఐస్ అందరు అక్కడే ఉన్నారు. నేను మళ్ళీ వచ్చిన తర్వాత చాలామంది అంటే పిఠాపురంలో మేము ఏదైతే హోటల్లో ఉన్నామో గోకుల్ గ్రాండ్ అని వాళ్ళు ఫోన్ చేశారు, బాబు మిమ్మల్ని మిస్ అవుతున్నాం మేము, ఒక 2 నెలలు మాకు ఒక సందడిగా ఉండేది పిఠాపురం మొత్తం, మీరు రండి ఎప్పుడైనా సరదాగా ఫ్యామిలీతో. అంత బాండింగ్ అటాచ్మెంట్ ఏర్పడింది పిఠాపురం ప్రజలతో, నాకే కాదు చాలామంది కదా. సో ప్రచారం ఎలా జరిగిందంటే పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏం జరగబోతుంది అనేది వాళ్ళు ఆల్రెడీ ఫీల్ అయ్యారు. ఆ రిజల్ట్ వన్ సైడ్ వేసేసారు. ఒక గూస్ బంప్ మూమెంట్ చెప్పండి. ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నప్పుడు కానీ మీ అందరూ ఆయన ఫాలో అవుతున్న సందర్భంలో ఈ ప్రచార పర్వంలో జరిగినటువంటి ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పండి అంటే ఏం చెప్తారు? అంటే ఒక్కసారి కాదు అంటే కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం నేను కళ్యాణ్ గారితో ప్రచార రథం ఎక్కినప్పుడు ఒక జర్నీ స్టార్ట్ అయింది. 10 o'clock మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ 10 వరకు ప్రచారం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు మాకంటే డెఫినెట్గా మేము ప్రచారం చేయాలి కాబట్టి మేము 10 to 10 చేయొచ్చు. కనీసం ఒక 20,000 బైక్స్ ఫాలో అవుతున్నాయి. ఒక సౌండ్ అంటే ఒక రీసౌండ్ ఉంటుంది, బైక్ సౌండ్ అని ఆ సౌండ్ మార్నింగ్ 10 to నైట్ 10 వరకు కూడా అంతే ఉత్సాహంగా వాళ్ళు ఉన్నారు. నాకు అనిపించింది అసలు ఎంత అభిమానం కానీ ఎంత అంటే ఒక నాయకుడి పట్ల అంత కాన్ఫిడెన్స్ ఉంటే కానీ అది జరగదు. కానీ లాస్ట్ రోజున జగన్ ప్రచారానికి వెళ్ళిన తర్వాత ఒక చేంజ్ ఏర్పడింది, లేకపోతే అతను చాలా ఇదిగా ఆపోజిట్ క్యాండిడేట్ని చాలా హైలైట్ చేస్తూ మాట్లాడటం జరిగింది. అప్పుడు ఏదైనా చిన్న చేంజ్ కనిపించిందా? ఏదైనా చిన్న భయం, ఏదైనా అనుమానం ఏర్పడటం జరిగిందా విజయం పట్ల? మాకు లాస్ట్ రోజు జగన్ గారి సభ జరిగిందనే విషయం కూడా మాకు గుర్తులేదు. అంటే ఆల్రెడీ మాకు ఆ హైలో ఉన్నాం. అంటే ఇంకా ఎప్పుడు ఎలక్షన్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎలక్షన్ అనే మూడ్లో ఉన్నాం మేము తప్ప ఎవరు ప్రచారం చేస్తున్నారనే అది మాకు లేదు. వన్ సైడెడ్గా పిఠాపురం జరగబోతుంది ఎలక్షన్ అనేది మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాం. కళ్యాణ్ గారు అంటే నాకు తెలిసి నాకు బాగా అంటే ఆయనలో చాలా నేర్చుకోవచ్చు అనే విషయాలు అంటే పర్సనల్గా అంటే అందరికి ఇష్టం ఉండొచ్చు.
చాలా మందికి, తక్కువ మందికి ఆయనతో కలిసి ప్రచారం చేసే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రచారంలో ఆయన ఎనర్జీ, ఆయన కమిట్మెంట్, అంటే లాస్ట్ డ్రాప్ బ్లడ్ వరకు కష్టపడ, అది నేను చూసా. ఎంత ఎంత కమిట్మెంట్ అంటే అది నేను మాటల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ అంటే ఇది అవసరమేమో ఈ గెలవడానికి. ఆయన 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 కమిట్మెంట్, ఆయన విల్ పవర్ నిలబెట్టిందని నా ఫీలింగ్. కానీ ఎలక్షన్స్ ప్రచారం అంటే మందు, డబ్బు, ఇంకా రకరకాల ప్రలోభాలు ఏరులై పారాల్సినటువంటి పారిని కూడాను. కానీ జనసేన పార్టీ మాత్రం డబ్బులు ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి మందు పోయించలేదు. ఎవరికి మందు వారే తాగుంటారు కానీ ఎవరికి మందు పోయించలేదు. ఇది ఒక యూనిక్ పాయింట్గా చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంలో కానీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఎన్నికల వాతావరణంలో ఈ ప్రలోభాలు లేకుండా ఎన్నికలు గెలిచినటువంటి నాయకుడు కానీ పార్టీ కానీ లేదు. అది ఏకైక పార్టీ జనసేన అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళ మనసులో నాటుకుపోయింది. ఆ ప్రకారంగా చూస్తే మీరు ఎవరికైనా మందు పోయటం, పోయించటం, లేకపోతే డబ్బులు ఇవ్వటం లాంటివి ఏమన్నా జరిగినాయా? అలాంటి ఎప్పుడు జరగవు సార్. అంటే అలా అనుకుంటే 2019లోనే జరిగేవి, గెలిచేవి. ఇది ఒక రాజకీయ, అంటే జనసేన వాటికి దూరం, వాటికి ఆ సిద్ధాంతాలు, అలాంటి పాలిటిక్స్కి, రాజకీయ వ్యవస్థకి దూరం అనేది కళ్యాణ్ గారు ఆ ఇంటెన్షన్తోనే జనసేన స్టార్ట్ చేశారు. మళ్ళీ దాంట్లోకి ఎప్పటికీ జరగదు అలాంటివి. మీరు ఒక మాట అన్నారు, మీరు కాల్ చేసినప్పుడు, ఏంటి మీలో విజయ గర్వం కనిపిస్తుంది, రావట్లేదు అని. అవునవును. అంటే ఆ మాటకి నేను మీకు ఆన్సర్ చెప్పాలనిపించింది. విజయ గర్వం రాలేదు, కానీ ఎప్పుడు వస్తుందంటే మాకు ఏ ఉద్దేశంతో అయితే జనసేన స్టార్ట్ చేశారో, భావితరాల కోసం, మార్పు కోసం, అంటే ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని, అండ్ ఆడబిడ్డల సంరక్షణ, శాంతి భద్రతలు, అభివృద్ధి, పరిశ్రమలు అని ఏదైతే చూడాలి అనుకున్నాడో అది జరిగినప్పుడు మాత్రం గర్వపడుతుంది. ఇప్పుడు కాదు, అప్పుడు ఒక గర్వం వస్తుంది. ఎందుకంటే ఓకే, అంటే ఇలా మీరు అన్న పాయింట్, ఏ మందు, ఏ డబ్బు పంచకుండా ఒక మార్పు తీసుకొచ్చి రాజకీయంలో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసినప్పుడు డెఫినెట్గా గర్వపడాల్సిన సిచ్యువేషన్ అది. అప్పటి వరకు గర్వమే ఉండదు. ఆయన గెలిచిన తర్వాత కూడా కళ్యాణ్ గారు, నేను ఫస్ట్ కౌంటింగ్ జరిగినప్పుడు అక్కడే ఉన్నాను, చాలా నార్మల్గా, అంటే ఆయన ఒక బాధ్యత ఫీల్ అయ్యారు తప్ప విజయంలా ఫీల్ అవ్వలేదు. అంటే ఓటేసాం, మనకి ఇంత, అంటే 100% రిజల్ట్ మీరు అది, అంటే వరల్డ్ రికార్డ్, ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరు సాధించారు. అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి ఆయన ఏదైతే ఫెయిల్యూర్ చూసారో అదే ఫెయిల్యూర్ నుంచి గట్టిగా కొడితే ఒక రికార్డ్ ఆ బ్రేక్ చేశారు. సో అదే మన చిరంజీవి గారిదే ఉంది పాట, కొడితే కొట్టాలి, 6 కొట్టాలి. అలాగే సో చాలా బాధ్యతగా ఫీల్ అయ్యి, అంటే మనకి ఎవరు శత్రువులు కాదు, మిగతా వాళ్ళు చేస్తే మనం చేయొద్దు, ఏ కక్ష శాంతులు కానీ, శాంతి భద్రత కంట్రోల్లో ఉండాలి. మన మోటో ఏంటి? ఇది వదిలేస్తే అసలు నిజాయితీగా చెప్పండి, మీరేమి ఆశించారు, మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి? ఎన్ని సీట్లు వస్తాయి అని మీరు ఆశించారు? వచ్చిన సీట్లు ఎన్నో తెలుసు మనకి, ఎన్నో వస్తాయని మీరు అనుకున్నారు? ఇదే స్టూడియోలో మీ వాళ్ళు ఉన్నప్పుడు చెప్పాను, మేమైతే 18 నుంచి 19 ఎక్స్పెక్ట్ చేసాం. అంటే కంపల్సరీ ఎంపీ 2 ఎక్స్పెక్ట్ చేసాం. ఏదైనా అంటే కొంచెం టఫ్ ఫైట్ ఉంది కాబట్టి దాన్ని మేము మరీ అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అవుతుందేమో అని చెప్పలేదు, కానీ డెఫినెట్గా 18 to 19 అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందరికి అవతల వైనాట్ 175 అని తిరుగుతుంటే మీరు చెప్పలేకపోయారు, వైనాట్ 21, వైనాట్. అంటే ఫస్ట్ కళ్యాణ్ గారి మోటో కూడా అదే, మనం 100% స్ట్రైక్ రేటింగ్ ఉండాలని ఆయన మోటో కూడా అదే. తీసుకున్న 21లోనే ఇంకా ఏది ఫెయిల్ అవ్వకూడదు అని ఆయన ఫస్ట్ నుంచి గట్టిగా చెప్తున్నారు. అదే రకంగా పనిచేశారు. కాకపోతే ఏంటంటే, సో మాకు ఫస్టే చెప్పడం 21/20 అవుట్ ఆఫ్ 21 వస్తాయంటే అతిగా మాట్లాడారు. ఇప్పుడు నిలబెట్టినటువంటి క్యాండిడేట్స్, జనసేన నిలబెట్టినటువంటి 21 మంది క్యాండిడేట్స్లో జనసేన ప్రభంజనంతో గెలిచిన వాళ్ళు ఎంతమంది, స్థానికమైనటువంటి బలంతో గెలిచినటువంటి వాళ్ళు ఎంతమంది, ఎవరు నిలబెట్టినా గెలిచే వాళ్ళ, లేక స్థానికత, జనసేన ప్రభంజన ప్రభావం ఎంత, స్థానికత ప్రభావం ఎంత అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా చెప్పాలంటే
ఇది ఒక మాటలో చెప్పేది కాదు, ఎందుకంటే ఒక కూటమి ఫామ్ చేయడమే పవన్ కళ్యాణ్ గారి సక్సెస్. అది ఇంపాసిబుల్ అనేదే కూటమి ఫామ్ చేయడం. పాసిబుల్. రెండు భిన్నమైన పార్టీలు, 3 భిన్నమైన పార్టీలు. ఫస్ట్ జనసేన కాసేపు పాయింట్ ఆఫ్ పక్కన పెడితే టీడీపీ అండ్ బీజేపీని కలపడం అనేది ఇస్ ఏ ఇంపాసిబుల్ థింగ్. అండ్ 2 కాస్ట్లను కలపడం, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి దాంట్లో, చాలా రకరకాల ఇంపాసిబుల్ అనే దాన్ని పాసిబుల్ చేశారు అక్కడ. ఆ పాసిబుల్ చేసినప్పుడే ఒక 50% సక్సెస్. ఆ తర్వాత కరెక్ట్ మేనిఫెస్టోని, వైసీపీ ఫెయిల్యూర్స్ కానీ అవన్నీ జనాల్లోకి తీసుకెళ్ళి కూటమిని గెలిపించడం అనేది, ఎస్పెషల్లీ ఈ విజయంలో మెయిన్ పాత్ర పవన్ కళ్యాణ్ గారిదే. ఇది అందరికీ తెలిసిన విషయం, నేను చెప్పడం కాదు. సో క్యాండిడేట్లు ఎవరు నిలబెట్టినా గెలిచేవారా అంటే దానికి నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా గెలిచే క్యాండిడేట్స్నే ఆయన పిక్ చేస్తారు ఈసారి. ఎందుకంటే ఈసారి ఫెయిల్ అవ్వకూడదు. ఈసారి జనసేనలో క్యాండిడేట్స్ ఫెయిల్ అవ్వకూడదు అని ఆయన ఫిక్స్ అయ్యారు. కొంతమంది త్యాగాలు చేస్తారు, కొంతమంది త్యాగం చేశారు, కొంతమంది టికెట్లు ఇవ్వలేదని అలిగి పక్క పార్టీలోకి నోరు పారేసుకుని ఇష్టం మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, పోతిన మహేష్ లాంటి వాళ్ళు. సో అది వాళ్ళ బ్యాడ్ లక్ అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుని ఉండాల్సిందే. ఎందుకంటే నేను ఎక్కువ నేను పెద్ద నాకు అలా పర్సనల్ విమర్శించాను, నాకు ఇష్టం ఉండదు, కానీ ఆలోచించాల్సిందేమో అనిపించింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ప్రయాణంలో కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటే ఆయన ఏం ఫీల్ అవుతున్నారో తోడుగా ఉంటే బాగుండు అనిపించింది. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీతో మీకు అనుబంధం పెరగటానికి, మెగా ఫ్యామిలీతోటి మెగా అనుబంధం పెరగటానికి కారణం మెగా మదర్ అంజనమ్మ గారు. అంజనమ్మ గారు మీ సీరియల్ చూడటం ద్వారా మీకు బాగా అభిమానించడం, ఆ ద్వారా మీకు ఆ కుటుంబంతో అభిమానం పెరిగింది. ఆవిడ ఆనందం ఎలా ఉంది? ఆవిడని కలిసారా? ఆవిడ ఎలా రియాక్ట్ అయ్యారు? ఏమన్నారు? నేను అంటే రిజల్ట్ రాకముందు కలిశాను. కలిసినప్పుడు అంజనమ్మ గారితో ఎలా ఉంటుందంటే, అంటే అంజనమ్మ గారితో చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, బట్ ఇట్స్ ఎ పర్సనల్. బట్ ఒకసారి ప్రచారంలో ఉన్నప్పుడు అడిగారు, ఎలా ఉన్నారు కళ్యాణ్ బాబు, బాగున్నారా ఎండలో అంటే. ఒక మదర్, ఒక మామ్ అంటే ఎలా మదర్ అయితే ఫీల్ అవుతారో కళ్యాణ్ గారి గురించి ఆ మదర్ ఫీల్ అయ్యేవారు. అంటే దేవుడి దేవల్ల ఈసారి బాగుంటుందని నమ్ముతున్నానని ఆమె స్ట్రాంగ్గా అనిపించింది ఆమె మాటల్లో. లేదమ్మా ఈసారి డెఫినెట్గా కళ్యాణ్ అన్న డెఫినెట్గా అచీవ్ అవుతారు, ఏదో మాట్లాడుకుంటాం కదా. నాకు తెలిసి ఒక మామూలు మదర్గానే ఆమె, అంటే కళ్యాణ్ గారు కూడా మదర్ అంటే అమ్మ అంటే చాలా ఇష్టం అని తెలుసు నాకు. వాళ్ళ బాండింగ్ అంటే అలా ఉంటుంది. కష్టాలు కానీ పడుతున్న మాటలు కానీ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది, అంటే ఇప్పుడు ఎవరికైనా సక్సెస్ వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? మదర్ గుర్తొస్తారు. అంటే తను కూడా పోస్ట్ పెట్టడం, విజయం అంటే కళ్యాణ్ గారి విజయం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఓకే, నెక్స్ట్ ఈ ఫ్యామిలీ బాండింగ్ అన్నది అద్భుత విజయాన్ని సాధించి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి వచ్చి డైరెక్ట్గా ఇంటికి వచ్చినప్పుడు చిరంజీవి గారి ఇంట్లో జరిగినటువంటి రిసెప్షన్ సీన్, అది సూపర్ డూపర్ హిట్ సినిమా కింద మారింది. అది చూసి చెమరచని కళ్ళు లేవు. ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని కానీ ఆ ఫ్యామిలీ బాండింగ్ని చూసి దాని మీద వాట్ చూసే ఆ పర్టికులర్ సన్నివేశాలు. నేను కూడా మీలాగే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఓ వాల్యూస్తో ఉన్న ఓ ఫ్యామిలీ, అంటే ఎంతో కష్టపడి సాధించిన విజయం, వాళ్ళందరి కళ్ళలో నీళ్ళు. అంటే ఆయన ఎన్నో మాటలు అనిపించుకున్నారు, ఫ్యామిలీని ఎన్నో మాటలు అన్నారు. అయినా సరే ఎందుకో అది ఎప్పుడైతే చాలామంది కనెక్ట్ అయింది ఏంటంటే, వెళ్ళేసి ఆయన విజయాన్ని చిరంజీవి గారి కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు మాత్రం అందరికీ ఆల్మోస్ట్ విజయాన్ని చిరంజీవి గారి కాళ్ళ దగ్గర సీరియస్గా అదే ఫీల్ అయ్యారు. సో నేను ఎవరు బయట మాట్లాడినా ఆ వీడియో చూస్తుంటే కొన్ని అంటే చాలాసార్లు చూసాం, అంటే ఒకసారి కాదు, అది కాదు, చాలా మంది ఇది పెట్టుకున్నారు. ఆ ఫ్యామిలీకి ఉన్న అంటే ఎమోషన్ అండి అందరూ. అదే ఒకవైపు తను కాళ్ళ మీద పడి తను నమస్కరిస్తుంటే, మరోవైపు రామ్ చరణ్ వచ్చేసి బాబాయ్ కాళ్ళకి నమస్కరిస్తుంటే, ఆ వెనక నాగబాబు కళ్ళు తుడుచుకుంటున్న దృశ్యం అనేటువంటిది అలా. అసలు నాగబాబు గారి గురించి చెప్పాలి. ఎందుకు పిఠాపురంలో నేను ఒక 50% అంటే క్రెడిట్ ఆయనకి ఇస్తాను. అంటే చాలా కష్టపడ్డారు. అంటే తను జనాల్లో తిరగడం కానీ, జనాలతో మాట్లాడడం కానీ, క్యాంపెయినింగ్ కానీ, అండ్ అందరిని కోఆర్డినేట్ చేయడం కానీ చాలా పేషెన్స్గా.
అంటే కళ్యాణ్ గారి విజయం తప్ప తన మైండ్లో ఏం లేదు. నాకు మాట్లాడినప్పుడు అనిపించేది ఈసారి కళ్యాణ్ బాబు గెలుపు తప్ప నా మైండ్లో ఏం లేదమ్మా, ఇలానే అనేవాళ్ళు తప్పితే నాకు నిజంగా ఆశ్చర్యం ఏం లేదు. బట్ అంత కమిట్మెంట్ ఎట్లా గెలవాలనుకుంటారు కానీ అంత కమిట్మెంట్గా కానీ నాగబాబు గారికి గ్యారంటీగా పార్లమెంట్ సీటు వస్తుంది, ఇస్తారు, ఆయన పోటీ చేస్తారు పార్లమెంట్ కానీ కనీసం అసెంబ్లీ సీటు కానీ చేస్తారనుకుంటే ఇప్పుడు ఆయన త్యాగం చేసినట్ల, ఆయనకి ఈయన సీట్ ఇవ్వనట్లా జరిగింది ఏంటి? ఒక మాట అన్నారు నాతో, అమ్మయ్య నాకు సీట్ ఇవ్వలేదన్నారు. అదేంటి అన్న, సీట్ ఇస్తే నేను ఇక్కడ చేసేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, లక్కీగా నాకు ఆ బాధ్యతలు లేవు. ఇప్పుడైతే నాకు పిఠాపురంలో కళ్యాణ్ బాబు గెలుపు కోసం చేస్తాను, సీట్ ఇస్తే తన సీటు తన గెలుపు కోసం తన పరుగులు పెట్టాల్సి వచ్చేది, నాకు చాలా రిలాక్స్గా ఉంది సార్ అంటే అది. అంటే ఇంకా దాంట్లో మాటలు లేవు, మనం అంటే మాట్లాడుకోవడం కూడా ఏం లేదు. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఆయన సీట్ కాదు, కళ్యాణ్ గారి గెలుపు. నాతో ఈ విషయం మాట్లాడారు. నాకు సీటు గురించి అసలు సీట్ ఇస్తాను భయం వేసింది నాకు లక్కీగా నాకు రాకపోవడం బెటర్ అయింది. సో అందుకే అంటే అంటే కేవలం తమ్ముడి విజయం అనేటువంటి తప్ప మరొక లక్ష్యం లేకుండా ఏకాగ్రతగా పనిచేసే అవకాశం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇంత అద్భుత అఖండ విజయం తరువాత ఒక్కసారిగా మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్టే 5 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు, చేసిన విమర్శలు, అన్న మాటలు మామూలు మాటలు కాదు, వ్యక్తిగతంగా అతని మీద చేసినటువంటి దాడి మామూలు దాడి కాదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నది ఏంటంటే ఒక్కసారి ఈ విజయం అంటూ చేకూరిన తర్వాత ఇలా సంగతి తేలుస్తాడు ఒక్కొక్కడికి. ఎందుకంటే తను అధాపాతాలకు తొక్కేస్తాను జగన్ అని మాట్లాడినటువంటి మాటలు అలా చెవుల్లో మారుమోగిపోతున్నాయి. కానీ అలాంటి ఒక చర్యలు ఉంటాయని అనుకున్నటువంటి సందర్భంలో అన్నిటికంటే ముందుగా తను మాట్లాడుతున్నట్టు మాట అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడద్దు అనేటువంటిది తన ఔన్నత్యాన్ని పెంచినటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ అభిమానుల ఆవేశం అనేటువంటి నిప్పు మీద నీళ్లు చల్లాడు పవన్ కళ్యాణ్ అనేటువంటిది కూడా ఉంటుంది. అభిమానులు చాలా వరకు బిగబట్టుకొని ఉంటున్నారు అనేటువంటిది ఉంది. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అంటే నాకు తెలిసి అయితే ఏ పొలిటికల్ లీడర్కి కానీ ఏ రాజకీయ నాయకునికి కానీ అన్ని ఇబ్బందులు పెట్టరు. కళ్యాణ్ గారిని అంటే సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు మాట్లాడాడు. అనిపించేది ఏంట్రా అసలు ఒక కనీసం ఒక మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఒక మధ్యలో ఒక తారతమ్యాలు ఉంటాయి. మన స్థాయి ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఆడ మగ తేడా లేకుండా కొంతమంది మాట్లాడుతుంటే ఏంటి అసలు ఇవన్నీ ఎందుకు అసలు ఈయనకి కర్మ ఏంటి అని అనిపించింది. తర్వాత ఆయన అసలు ఎప్పుడు ఏది అంటే నాకు తెలుసో తెలియదు కానీ రియాక్ట్ అవ్వలేదు. అప్పుడు కూడా ఎవరిని పెద్దగా అనలేదు. ఆయన తిట్టినా కూడా నాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల అభివృద్ధి, వాళ్ళ హ్యాపీనెస్ కానీ ఇవన్నీ కాదని ఆయన బ్లంట్గా చెప్పేసేవారు. సరే ఆయన అనిపించేది కానీ చాలామంది జనసేనలో కోపం వచ్చేది, తట్టుకోలేకపోయేవాళ్ళు. నేను చూసేవాడిని ఇలా అంటున్నారన్న అలా అంటున్నారన్న అని కొంతమంది చెప్పుకునేవారు, కొంతమంది అంత అంటే ఆ కసే గెలుపుకి కారణమైంది. ఇంత డిజాస్టర్ అయింది కదా వైసీపీ ప్రభుత్వం. బికాస్ ఈసారి అందరూ ఆ కోపాన్ని ఓటు రూపంలో చూపించారు. అది నేను నమ్ముతాను. అంటే మనం చేయాల్సింది ఇది కాదు, వాళ్ళతో గొడవలు కాదు, గెలుపు మీద చూపిద్దామని అందరూ, ఈవెన్ ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఈసారి దానికి పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూపిద్దామని ఒక పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. అది అందరికీ పనిష్మెంట్ ఇచ్చారు. 21 సీట్లు అనేటువంటి రావటం నిజంగా మరి మీ ఊహకు కూడా అందన విషయమే. వరల్డ్ రికార్డ్ అంటే ఇంతవరకు జరగదు, భవిష్యత్తులో జరుగుతుందని గ్యారంటీ కూడా లేదు. సో అది జరిగింది. అలాగే నిన్న ప్రమాణ స్వీకార సమయంలో పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అలా వెళ్ళి మోడీ గారు అలా ప్రధానమంత్రి సాక్షాత్తు దేశ ప్రధాని అలా చేయి పట్టుకుని వెళ్ళి చిరంజీవి గారు దీని ఇప్పుడు ఇద్దరిని కలిపి ఒకలా చేతులు ఎత్తేసి ఇచ్చేసినటువంటి ఆ పోస్టర్ అలా నిండిపోయింది. ఆ పోస్టర్ అనేటువంటిది ఈ రోజున కొన్ని కోట్ల మంది డీపీగా ఉంది, వాట్సాప్ డీపీగా ఉంది. ఆ గోల్డెన్ మూమెంట్ ఎలా అనిపించింది మీకు? అంటే వాళ్ళు అర్హులు, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు మీ తమ్ముడు గట్టిపిండం అనే మాట, గట్టిపిండం అనేది అన్నట్లుగా చెప్తాను కదండి. ఆయన అంటే చాలా అరుదు
అంతే, అంటే అంత విల్ పవర్ కానీ అంత కమిట్మెంట్ కానీ. ఆయన అలా చేతులు ఎత్తి ఇద్దరిని చేతులు పట్టుకొని అలా అంటాం, తనేమో గడ్డం నిమురుతూ తమ్ముడిని అభినందిస్తాం. అది ఆ డయాస్ మీద వీళ్ళందరినీ పట్టించుకోకుండా తను ముందుకు వెళ్ళి బాలకృష్ణ గారిని వీళ్ళందరినీ విష్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు చిరంజీవి గారి కాళ్ళకు నమస్కరించిన సందర్భం, ఇవన్నీ కూడాను ద గోల్డెన్ మూమెంట్స్ ఆఫ్ ద ఫంక్షన్. వాళ్ళ మధ్య బాండింగ్ కానీ వాళ్ళ సంస్కారం కానీ, అంటే ఏదో ఒక అంటే రెండు పార్టీలు ఎలా ఉంటాయంటే కలిసినప్పుడు పైపైన కలిసినట్టు ఉంటాయి, సంస్కారం అంటే ఏదో అవసరం కోసం కలిసినట్టు అనిపిస్తాయి మ్యాక్సిమం ఇలాంటి. అవును, అవసరం కోసం ఏర్పడిన కూటమి లాగా అనిపించింది తప్ప కానీ ఆ వాతావరణం నేను ఎక్కడ కనిపించలేదు. అవసరం కోసం ఉంటే కూడా ఒక లక్ష్యం కోసం అన్నట్టు అనిపించింది, లక్ష్యం కోసం లాగా అనిపించింది ఆ కలయిక. లక్ష్యం కోసమే కాకుండా ఎంత ఆప్యాయంగా ఎంత హార్ట్ఫుల్గా వాళ్ళు, ఈవెన్ లోకేష్ గారు కానివ్వండి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర నమస్కారం, ఇదంతా ఏంటంటే ఒక గుడ్ అంటే అట్మాస్ఫియర్, అంటే ఒక గుడ్ రిలేషన్. అండ్ నిజంగా ఇంకొక సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఆ రోజు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటికి వస్తూనే ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా డైరెక్ట్గా కూటమిని ప్రకటించడం, మన మద్దతు ప్రకటించడం అనేటువంటిది, మేము కలిసి పనిచేస్తాం అనేటువంటిది ప్రకటించడంతో మొత్తం రాష్ట్ర రాజకీయ వ్యవస్థలోనే ఒక రకమైనటువంటి బిగ్ షాక్ లాగా అనిపించింది. ఇదేంటి జైల్లోకి వెళ్ళి పరామర్శ ఇచ్చినాడు బాగున్నాడు అది ఇది అని చెప్పి చెప్పాల్సింది పోయి ఏకంగా పొత్తు ప్రస్తావన తీసుకొచ్చాడు ఏంటని షాక్ అయ్యారు. కానీ ఆ రోజున ప్రస్తావించినటువంటి పొత్తు ప్రస్తావనే అది ఒక పెద్ద పొత్తు పొడుపు అనేటువంటిది ఈ రోజున ఇంతటి గొప్ప ఫలితానికి దారి తీసింది అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది సార్. యాక్చువల్గా ఏంటంటే ఏమంటారు దాని గురించి? డెఫినెట్గా పొత్తులు అలా జరగవు సార్. ఎప్పుడు పొత్తులు అనేటువంటి రకరకాలుగా మాట్లాడుకొని నీకేంటి నాకేంటి మాకెన్ని సీట్లు మాకేమి శాఖలు అనేటువంటిది ఉంటుంది కదా. ప్రజాస్వామ్యం లేకుండా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని తొక్కేసి వాళ్ళు చేసిన చర్యల్ని చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చూసి ఆయనకి ఏం ప్రామిస్ చేస్తారో తెలియదు, కానీ అక్కడ భువనేశ్వరమ్మ ఏడవడం చూసి ఆయన తీసుకున్న అంటే ఒక స్ట్రాంగ్, ఆ రోజున నిర్ణయం చాలా తప్పు నిర్ణయం అని చెప్పి చాలా మంది అన్నారు, కానీ ఇమోషనల్ డిసిషన్ అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ డిసిషనే ఈ రోజున ఇంతటి ఒక ప్రకంపనానికి లీడ్ అయింది అనేటువంటి విషయం మనం మస్ట్ యాక్సెప్ట్. అందరికీ తెలిసిందే ఇప్పుడు మ్యాక్సిమం సోషల్ మీడియా మొత్తం అదే. ఆ రోజు చేయాల్సిన తప్పు కాదు అది. సో ఆ రోజు చేసిన తప్పు ఈ రోజు ఇలా రిజల్ట్ చూపించింది ఆయనకి. ఆ రోజు చేసిన తప్పు అంటే జగన్ గారు చేసిన తప్పు, అంటే అప్పటికి అరెస్ట్ ప్రభావం చాలా ఉంది, చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. దాని తర్వాతనే ఇంకా అందులో నిన్న నారా లోకేష్ కూడా మాట్లాడుతూ నాకు వచ్చిన మొదటి ఫోన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ అన్న దగ్గర నుంచి వచ్చిందని చెప్పడం. అంతే సార్, అంటే సినిమాల్లో చెప్తాను కానీ సార్ కష్టంలో అంటే బాగున్నప్పుడు ఆయన ఫోన్ రాదేమో కానీ డెఫినెట్గా ఆయన ఎవరైనా కష్టాలు ఉంటే మాత్రం ఆయన ఫోన్ ఫస్ట్ వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం, అంటే మాకు ఇంటర్నల్గా తెలిసిన విషయం. సో ఆయన మనస్తత్వం అలాంటిది. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇక ఇంకొక సంచలనాత్మకమైనటువంటి విషయం ఏంటంటే అంతకుముందే తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు అరగటం, ఆ 11 సీట్లో బేరమాడి 8 సీట్లు ఇవ్వటం జనసేనకి, ఆ 8 సీట్లలో కూడా ఓడిపోవటం, ఏదో ఒక చోట మాత్రం డిపాజిట్ దక్కింది అన్నట్టుగా ఇది జరిగింది. మీరు తెలంగాణ ప్రచార కార్యదర్శి, జనసేన తెలంగాణ ప్రచార కార్యదర్శి మీరు. అసలు ఆ రోజున తెలంగాణలో పోటీ ఇచ్చేటువంటి నిర్ణయాన్ని కూడా చాలామంది వ్యతిరేకించారు, విమర్శించారు. ఎందుకు లేనిపోయింది కురితో తలగొక్కున్నట్టుగా చేసుకున్నారు అనేటువంటి విమర్శ వచ్చింది. వాట్ యు సే టు దట్? నేను ఎగ్జాక్ట్గా తెలంగాణ ఎలక్షన్స్ ఒక 1 month ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను, November 6 ఆ టైంలో. అయినప్పుడు అప్పటికి ఆల్మోస్ట్ అంటే పొత్తులో 8 సీట్లు తీసుకుంటున్నామని అనౌన్స్ అయి ఉంది. నేను ఎప్పుడైతే ప్రచారానికి అసలు ఏంటి ప్రచార బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను అడిగా, కొంతమంది అక్కడ ఉన్న పెద్ద మహేందర్ రెడ్డి గారు కొంతమంది ఉంటారు, ఏంటి క్యాంపెయినింగ్ స్ట్రాటజీ అదంతా. నేను కొన్ని అంటే అందరూ కూర్చున్నప్పుడు కమిటీలో కొన్ని క్వశ్చన్స్ చేస్తాం మనం. అంటే అది కొంతమందికి ఉత్సాహం, కొంతమంది మేము పోటీ చేస్తాము, తెలంగాణలో కూడా క్యాడర్ ఉంది, నిజంగా తెలంగాణలో జనసేన ఉంది. కానీ ఎప్పుడు అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కళ్యాణ్ గారు ఎప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేయలేదు. అంటే టు బి ఫ్రాంక్, ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి సాల్వ్ చేయడం కానీ, ఏదైనా ప్రాబ్లం ఉంటే డబ్బులు పంచడం ఇవ్వడం కానీ,
ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చెప్పడం అది జరిగింది తప్ప తెలంగాణ వ్యాప్తంగా తిరిగి కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రచారం చేయలేదు, రాజకీయమైనటువంటి మోటివేషన్ కదలలేదు. అండ్ ఏంటంటే ఆయన అనుకున్నది ఏంటంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడం కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు చూద్దాం అన్నట్టు ఉంది. సడన్గా కొంతమంది పోటీ చేద్దామని తెలంగాణ వైపు నుంచి 10 years నుంచి ఉన్నారు, మేము పోటీ చేస్తాం సార్, ఈసారి మాకు ఒక బలమైన అంటే అక్కడ ఏంటి క్యాడర్ ఉంది. సరే ఓకే, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఫస్ట్ 30 అనుకున్నారు, తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళారు. ఫస్ట్ ఇండిపెండెంట్ అనుకున్నారు, తర్వాత బీజేపీతో పొత్తు అనుకున్నారు. సో ఏది ఏమైనా సరే ఆయన కూడా ఒక చూద్దాం తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటి చూద్దాం అనుకున్నారు తప్ప ఇది స్ట్రాంగ్గా తీసుకోలేదు. దాన్ని అంటే నాకు కూడా చెప్పారు, ఇది కాదు మన మోటో ఆంధ్ర ఎలక్షన్స్, దీనికి తిరుగు అంటే ఎలా అంటే ఎక్కడ మన క్యాండిడేట్స్ ఉన్నారు, మెయిన్ కుకట్పల్లి కాన్సన్ట్రేషన్ చేసిందంతా కుకట్పల్లి, అక్కడ డిపాజిట్ వచ్చింది, కళ్యాణ్ గారు ప్రభావం ఉంది, అంత బాగానే వచ్చింది. దాన్ని కొలమానంగా తీసుకొని ఆంధ్ర ఎలక్షన్స్ మీద పడుతుందని చాలామంది అనుకున్నారు. అసలు ఆపోజిట్ రియాక్షన్, టోటల్ ఇక్కడ తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. ఇక ముందు సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి 100% రిజల్ట్ అనేటువంటిది కానీ, ఈ కూటమి విజయం కానీ, ఇప్పుడు అక్కడ ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చాలా చాలా బాగుండబోతుంది సార్. అక్కడే అంటే తెలంగాణలో ఉంటుందా ఇక ముందు రాజకీయ పార్టీగా మనుగడను సాగించడం కానీ తన ఉనికిని చాటుకోవడం కానీ చేస్తుందా? డెఫినెట్గా ఉంటుంది. అంటే ఒకప్పుడు ఆయన మాట్లాడారు, జనసేన లేకుండా 2 రాష్ట్రాలు ఉండవని. అది నిజం. ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ సిచ్యువేషన్ చూశారు, సో మ్యాక్సిమం డిజాస్టర్ అయిన సిచ్యువేషన్ అది. ఆ టైంలోనే చాలామంది జనసేన అంటే జనసేన ఇంకొక పార్టీ ప్రాంతీయ పార్టీగా నెక్స్ట్ రాబోతుందని చాలామంది అనుకున్నారు. నెక్స్ట్ జనసేన తెలంగాణలో చాలా బలమైన పార్టీగా ఎదుగుతుంది, అదేవిధంగా ఆయన కాన్సన్ట్రేట్ చేస్తారు కళ్యాణ్ గారు. అండ్ ఇప్పటికే మాకు చాలా కాల్స్ వచ్చాయి, ఎవరికి కాంగ్రెస్కి ఆపోజిట్గా ఎదుగుతుందా, బీజేపీకి ఆపోజిట్గా ఎదుగుతుందా, బీఆర్ఎస్కి ఆపోజిట్గా? సార్ ఇప్పుడు కూటమి అంటే ఏంటి, బీజేపీ ఎన్డీఏతో పొత్తులో ఉన్నారు జనసేన, అది ఎలా ఉండబోతుందని నేను చెప్పడం కరెక్ట్ కాదు. కానీ జనసేనలో జాయిన్ అవ్వడానికి చాలామంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు. అంటే అది రిజల్ట్ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం వల్ల వచ్చిందా, లేకపోతే కమిట్మెంట్ వల్ల వచ్చిందా పక్కన పెడితే, జనసేన ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉన్న పార్టీ ఇప్పుడు నెక్స్ట్ బాగుంటుంది. ఇప్పుడు చాలా ప్రచారం పరంగా కానీ, లేకపోతే పార్టీ మనుగడ పరంగా కానీ, పార్టీ యొక్క యాక్టివిటీ పరంగా ప్రస్తుతానికి అక్కడ ఏం చేయని అవసరం, ఈ ప్రబంధనమే సరిపోతుంది. ఇక్కడ జనసేన యాక్టివిటీ అంటే దేంతో స్టార్ట్ చేస్తారు, ఏ సందర్భంలో? ఇప్పుడు ఏం ఎలక్షన్స్ దగ్గరలో ఏం లేవు, ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉప ఎన్నికలు ఏమన్నా ఉంటాయి, అది పక్కన పెడితే జనసేన ఎన్నికల కోసం ఎప్పుడు రాలేదు, ఎన్నికలు ఉన్నప్పుడే రాలేదు. జనసేన ఎప్పుడైతే రాష్ట్రంలో ఎలాంటి సంక్షోభం వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా డెఫినెట్గా నిలబడేది. ఇప్పుడు గుర్తిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ముందుకెళ్తారు. ఇప్పుడు జనసేనకి ఇక్కడ ప్రధానంగా కార్యాలయాలు ఉన్నాయా? ఉన్నాయి, ప్రశాసన ఆల్ ఓవర్. ఇక్కడ ప్రశాసన నగర్లో అక్కడ అసలు స్టార్ట్ చేసింది జనసేన పార్టీని హైదరాబాద్, అక్కడ ప్రశాసన నగర్లో ప్రధాన కార్యాలయం. జిల్లాల వారి కార్యాలయాలు ఉన్నాయా? ఉన్నాయి, జిల్లాల వారి కార్యాలయాలు ఉన్నాయి. అసలు గ్రామ స్థాయిలో కూడా కార్యాలయాలు పెట్టారు. అదేంటే అభిమాన సంఘాలే కార్యాలయాలుగా మారినాయా? ప్రత్యేకంగా జనసేన కార్యాలయాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఎందుకు రాలేదంటే ఈ ప్రభావం, అంటే ఇంతకుముందు ఎలక్షన్స్లో టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ ప్రభావం ఉన్న వల్ల కనబడలేకపోయేమో కానీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వాటికి ఒక ప్రచార కార్యదర్శిగా ఆర్ యు గోయింగ్ టు టేక్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జ్? డెఫినెట్గా నాకు అది ఉంది, నాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. డెఫినెట్గా నేను జనసేన సిద్ధాంతాలని, జనసేన భావాన్ని తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంది కాబట్టి డెఫినెట్గా చేయాల్సింది అది. ఇప్పుడు అక్కడ జనసేనలో వచ్చేటప్పటికి సెకండ్ లీడర్ ఎవరంటే నాదెళ్ల మనోహర్ కనిపిస్తూ ఉండేవారు. తర్వాత కొంతమంది వీళ్ళు స్పోక్స్మెన్స్ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ జనసేన అంటే కనిపించేటువంటి ఫిగర్స్ ఎవరు? ఒక పవన్ కళ్యాణ్ గారు కాకుండా కనిపించే ఫిగర్స్ ఎవరు? సాగర్ సార్ ప్రచార కార్యదర్శి, ఇంకెవరున్నారు? ఎప్పటి నుంచో చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ. వాళ్ళు ఎందుకు బయటికి రాలేదంటే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కళ్యాణ్ గారితో ఉన్నారు. ఈజ్ వెరీ సెన్సిబుల్ పర్సన్, ఈజ్ హార్డ్ వర్కింగ్. సో కొంతమంది అలా ఉన్నారు. దానికి తగిన సమయం చూసి ఒక్కొక్కరు ఇప్పుడు ఒక బాధ్యతను తీసుకొని ముందుకు తీసుకెళ్తారు అనిపిస్తుంది. సరే, నిన్నటి విజయోత్సాహంలో మొత్తంలో రిజల్ట్స్ వచ్చిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడాను పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ అఖిరానందన్ కనిపిస్తున్నాడు.
ఆయన భార్య లెజ్నోవా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కిరానంద్ అనేది టాక్ ఆఫ్ ద కంట్రీ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీ గారు ఇలా తలెత్తి చూశాడు, ఏమి హెట్రా బాబు అన్నట్టు, ఎంతున్నాడు ఏంటి అన్నట్టు చూశాడు మోడీ గారు. కాబట్టి కిరానందన్ అంత క్లోజ్గా ఈ ఫ్రేమ్లో కూడా కనిపిస్తాం అనేటువంటి దాన్ని దేనికి సంకేతంగా అనుకోవాలి? ఫ్యామిలీ మెంబర్, తన వాళ్ళ కొడుకు వారసుడు. డెఫినెట్గా వారసుడు, రాజకీయ వారసుడా, సినీ వారసుడా? రాజకీయ వారసుడు ఏమో తెలియదు కానీ డెఫినెట్గా ఈజ్ ఏ హీరో మెటీరియల్. డెఫినెట్గా అందరి అభిమానులకు అందరికీ అది ఎప్పుడెప్పుడు అని అయితే ఉత్కంఠగా చూస్తుంటారు. అది ఉండొచ్చు, అది ఎప్పుడో తెలియదు కానీ. ఓకే. అలాగే ఇప్పుడు టాపిక్ చాలా హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటిది, ప్రస్తావించడానికి ఇష్టం లేకపోయినా సరే ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భము, ప్రశ్నిస్తున్నటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఆ రోజున ప్రచారంలో లాస్ట్ డేస్న ఆ విధంగా వైరి వర్గానికి ప్రచారానికి వెళ్ళటం అనేటువంటిది చాలా పెద్ద టాపిక్ అయింది. అది అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవ్వడం జరిగింది. దాని ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? మెగా ఫ్యామిలీలో మెగా కాంపౌండ్ అనేటువంటిది ఒక స్ట్రాంగ్ కాంపౌండ్. ఈ కాంపౌండ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? మనం అంటే ప్రస్తావించకపోయినా సార్, అది ఏమైపోయిందంటే మెగా ఫ్యామిలీ అంటే చాలామందికి తన ఓన్ ఫ్యామిలీలాగా ఫీల్ అవుతారు. అంటే మెగా అంటే మా ఇదంటే ఏదో తెలియని ఒక బాండ్ ఉంటుంది. అంటే చాలామందికి, ఇంక్లూడింగ్ మీకు కూడా, నాకు తెలిసింది డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాను, మీకు కూడా సరే అరే మన వాళ్ళు మనం ఎప్పుడైతే ఇక్కడ ఏంటంటే సందర్భం ఏంటంటే ఎప్పుడైతే కళ్యాణ్ గారు ఒక 10 సంవత్సరాల నుంచి ఒక స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు, లాస్ట్ చివరి రోజు అంటే ఆల్మోస్ట్ చివరి రోజుల్లో, అంటే రోజుల్లో కాదు చివరి రోజు సో సంథింగ్ హ్యాపెండ్. అది కూడా ఏంటంటే అల్లు అర్జున్ గారు అంటే నేను ఇది రైటా రాంగ్ అని ఎప్పుడు చెప్పను, ఆయన చేసింది రైటా రాంగో చెప్పను, కానీ అభిమానులు మాత్రం హర్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఒకవేళ అల్లు అర్జున్ గారు ఒక ఇండిపెండెంట్కి సపోర్ట్ చేస్తుంటే ఇంత ఫీల్ అయ్యేవారు కాదేమో. అది వైసీపీ ప్రభుత్వ సంబంధించిన క్యాండిడేట్, అదెందుకో మరి జరిగింది, అయిపోయింది. బట్ ఇవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మాట్లాడడానికి. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారికి అందరు అనుకుంటారు వాళ్ళు వస్తే బాగుండు, వీళ్ళు వస్తే బాగుండు, వీళ్ళు అవసరం లేదు సార్. ఈసారి ఎవరు ఉన్నా లేకపోయినా, మేము ఉన్నా లేకపోయినా ఆ గెలుపు ఖాయమైపోయింది. సో ఇది కళ్యాణ్ గారి గెలుపు. సో ఇదేదో అందరూ టాపిక్ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు వచ్చినా రాకపోయినా, అంటే చాలా మంది అవుట్ అవుతున్నారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే తన ట్విట్టర్స్లో నుంచి, సోషల్ మీడియా గ్రూప్స్లో నుంచి అన్ఫాలో చేస్తున్నారు. అది ఇంటర్నల్ విషయం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన అందరి ఫ్యామిలీలో అన్నీ జరుగుతాయి, ఎవరు పట్టించుకోరు. ఆ ఫ్యామిలీ జరుగుతున్నారు కాబట్టి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. సో అది పెద్దగా టీ కప్లో తుఫాన్గా తీసుకొని వదిలేయచ్చు అంటే దాన్ని పెద్దగా తీసుకు అలా అయితే వెళ్ళనుకుంటు. ఇప్పుడు ఎవరికి కూడాను ఏదో చిన్న ఎమోషనల్ డిసిషన్ అయ్యి ఉండొచ్చు, చిన్న తొందరపాటు చర్య అయ్యి ఉండొచ్చు, దాన్ని పెద్దగా అనేటువంటి ధోరణిలో ఉంటే పర్వాలేదు, ఆ రిలే చేసి ఉంటే పర్వాలేదు. బట్ లేకపోతే కంపారిజన్ లేదు సార్. కళ్యాణ్ గారి అంటే చెప్తున్నా కదా, రాకపోయినా ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాకపోయినా ఆయన గెలుపు ఆగలేదు, వచ్చినా హ్యాపీ. అంటే రామ్ చరణ్ గారు రాకపోయినా ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఒక రోజు కాదు కదా ఆయన ప్రస్థానం. మేము లాస్ట్ 2 నెలల ముందు వెళ్ళాం, ఆయన 10 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నారు. సో చివరిగా పవన్ కళ్యాణ్ కూటమి, ఈ అద్భుత విజయం, ఈ వాతావరణం, ఇదంతా కూడాను రాజకీయ పరంగా ఎలాంటి పరిపాలన అందిస్తారు, సుపరిపాలన అందిస్తారు అంటే నమ్మకం, అదంతా వేరే విషయం. చిత్ర పరిశ్రమకి ఏం జరగబోతుంది? హౌ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ విత్ దిస్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? చిత్ర పరిశ్రమకు మాత్రం గౌరవంగా ఉంటుంది, అగౌరవపరిచే రేంజ్లో ఉండదు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. అంటే చాలామంది చిత్ర పరిశ్రమ ఎలా ఉండబోతుంది అంటే డెఫినెట్గా వాళ్ళ గౌరవానికి భంగం వాటిలాగా ఉండదు. ఇంతకుముందు జరిగినట్టు అంటే తెలిసిందే కదా సార్ మీకు. అంటే ఎలా అంటే సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నదే ఉండొచ్చు కానీ ఇంపాక్ట్ చాలా పెద్దది. మీకు తెలిసింది, మీరు ఎప్పటి నుంచో అంటే మాకంటే మీరు అంటే చాలా తరాలను చూశారు. అంటే అలా అవమానించాల్సింది కాదు ఒక టైంలో. అంటే చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషిని
ప్రభాస్ గారి స్టార్స్ని అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ వాళ్ళు చేసిన తప్పుల్లో ఇది ఒక పెద్ద తప్పు. సో అది దానికి ఇప్పుడైతే అందరూ ఇండస్ట్రీ అంతా సగర్వంగా ఇది మా ప్రభుత్వం అంటే అంటే ఎప్పటికీ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుంది సార్, ఇండస్ట్రీ అనేది ఒక పార్ట్ సొసైటీలో. అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ మానాన వాళ్ళు ఆ పనులు చేసుకుంటారు, వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం అనేది ఇట్స్ రాంగ్. ఓకే, ఎంత అంతా ఈ పొలిటికల్ ఇదంతా పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు సాగర్ ఏం చేస్తున్నాడు? సాగర్ వాట్ పర్సనల్గా తను మొగలి రేకులు సీరియల్, ఆర్కే నాయుడు పాత్ర ఇవన్నీ నేను యాక్చువల్గా చెప్పాలంటే ఎలక్షన్స్ ముందు టీజర్ రిలీజ్ చేశాను అంజనమ్మ గారితో. అంజనమ్మ గారు రిలీజ్ చేయడం 100 అనే సినిమా. ఎందుకు అంటే ఈ టైంలో సినిమా రిలీజ్ సిచ్యువేషన్ బాగాలేదు, నాకు కూడా దాన్ని పోస్ట్పోన్ చేయాలనిపించింది. ఇప్పుడు అంటే రేపటి నుంచి మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది. అంటే మళ్ళీ అదే రేంజ్లో గ్రాండ్గా రిలీజ్ చేద్దాం ప్లాన్ ఉంది. అది జరుగుతున్నాయి, ఆ సన్నాహాలు జరుగుతుంది. డెఫినెట్గా ఈ మంత్లో రిలీజ్ అవుతుంది. సో ఇంతకీ మీ పోర్ట్ఫోలియో అంటూ చెప్పలేదు, మర్చిపోయా. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి అనేది కన్ఫర్మ్ అయింది. పోర్ట్ఫోలియో అనే దాంట్లో ఇంకా ఈ సాయంత్రం దాకా రేపు దాకా కూడా అధికారికంగా వచ్చేంత వరకు కొన్ని హోమ్ మినిస్ట్రీ అంటున్నారు, పంచాయతీరాజ్ శాఖ అంటున్నారు, సినిమాటోగ్రఫీ కూడా ఉంటే బాగుంటుంది. పంచాయతీరాజ్ అయితే ఉంటుంది, ఇంకా మిగతా అంటే అధికారికంగా చెప్తే బాగుంటుంది. మన హోమ్ మినిస్ట్రీ చేయటం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీకి, ఆయన ఇమోషన్స్కి కరెక్టా సార్? మీరు పవన్ కళ్యాణ్ గారు మెంటాలిటీ సినిమాలో చూసారు సార్, అంటే మీకు అనిపిస్తుంది ఈజ్ ఎ ఫైటర్, బట్ ఈజ్ ఎ వెరీ 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 నార్మల్ సెన్సిబుల్ పర్సన్. ఎలా అంటే చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన పగలు తీర్చుకోవడాలు లేకపోతే అది సినిమాలో, రియల్ లైఫ్లో ఈజ్ ఎ చాలా చాలా అంటే ఇంత సింపుల్ మనిషి అనే ఫీలింగ్ ఉంటుంది. అది కలిసిన చాలా కొద్ది మంది తెలియవచ్చు, బట్ అలా కాదు ఆయన. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు సినిమాలు పూర్తి చేయాలిగా, ఇప్పుడు అంటే ఆయన నమ్ముకొని ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఇప్పుడు పాపం దాన్ని బట్టి కూడా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఎంతో మంది నిర్మాతలు వెయిటింగ్ లో ఉన్నారు. కొత్త సినిమాలు కమిట్ అయినా అవ్వకపోయినా ఉన్న సినిమాలు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఆ కమిట్మెంట్స్ గురించి ఎప్పుడైనా మాట్లాడటం కానీ ఏమైనా జరిగింది? అంటే ఎప్పుడు అనుకోలేదు, అంటే దాని గురించి ప్రస్తావన రాలేదు, కానీ డెఫినెట్ గా ఆయన పూర్తి చేయాల్సిన బాధ్యత. వరుసగా 3 సినిమాలు, దాన్ని బట్టి కూడా గవర్నమెంట్ లో పోర్ట్ఫోలియోస్ అవి ఉంటాయి కదా, సో వాళ్ళ ప్రోటోకాల్ బట్టి ఉంటాయి కదా. వెరీ గుడ్. ఎనీహో, సో ఈ కూటమి విజయము, ప్రత్యేకించి జనసేన సాధించిన 100% విజయం తాలూకు ఆనందం సాగర్ కళ్ళలో అలా చిన్న కన్నీటి చెమ్మ రూపంలో కనిపిస్తుంది. అంటే వెరీ గుడ్. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే అంటే అంటే చాలామంది, అంటే ఒకరని చెప్పలేము, జనసేన అంటే ఏంటి సాగర్ చాకం జనసేనకి వెళ్ళిపోయారేంటి, అదే జనసేన జాలి చూపించేవాళ్ళ. అంటే జాలి కూడా కాదు, అంటే ఏంటి ఉందా పార్టీ అనే ఫీలింగ్. ఎంత స్ట్రాంగ్ అనేది ఆ రిజల్ట్లో కొంచెం కళ్యాణ్ గారు మమ్మల్ని గర్వపడేలా చేశారని నేను అనుకుంటున్నాం సీరియస్గా. అంటే చెప్తున్నా, అది విజయం ఎలా ఉంటుందంటే సార్, ఒక రెస్పెక్ట్తో కూడిన విజయం. అది ఏదో డబ్బులు పంచి ఏదో నాన్న హంగామా చేసి వచ్చిన విజయం కాదు. చాలా ప్రాపర్గా కమిట్మెంట్తో, చాలా అంటే నిజాయితీగా వచ్చిన విజయం అది. అది చాలా గర్వంగా ఉంది మాకు. అంటే నిజాయితీతో వచ్చిన విజయం ఎలా ఉంటుందంటే తృప్తిగా ఉంటుంది కదా. సరే, చివరిగా ఒక ప్రశ్న. సాగర్ ఈ సినిమాలు చేసుకోవటానికే పరిమితమా, లేకపోతే ఏ సీరియల్ ద్వారా హౌస్ హోల్డ్ యాక్టర్గా గుర్తింపు పొంది ఈ రోజుకి కూడాను సాగర్ అనగానే మొగల్ రేకులు, ఆర్కే నాయుడు అనేటువంటిది ఒక బ్రాండ్గా అయితే, అలాంటి సీరియల్స్ వదిలేసి కేవలం సినిమాల కోసం మోజులో పడి అద్భుతమైనటువంటి కెరీర్ని నెగ్లెక్ట్ నిర్లక్ష్యం చేశాడు సాగర్ అనేటువంటి దానికి సూటి సమాధానం ఏంటి? అంటే నేను నెగ్లెక్ట్ ఏం చేయట్లేదు సార్. అంటే నాకు సినిమా అవకాశాలు ఎలా ఉంటాయంటే, మనకు నచ్చిన క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం, ఏది పడితే చేయడం నాకు ఎందుకో నాకు రాదు, ఎందుకంటే నాకు అదర్ బిజినెసెస్ ఉన్నాయి. సో నా ప్రియారిటీ బిజినెస్ అండ్ ఫ్యామిలీ, అండ్ దాంతోపాటు ఇప్పుడున్న పొలిటికల్ జర్నీ నేను స్టార్ట్ చేసింది కళ్యాణ్ గారితో, దానికి ఎంతవరకు నేను న్యాయం చేయగలను, అండ్ దాంతోపాటు
నాకు నచ్చిన ఫీల్డ్ సినిమా ఇండస్ట్రీ నేర్చుకోవడానికి కానీ లేకపోతే నన్ను ప్రూవ్ చేసుకోవడానికి కానీ. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను తప్పితే ఎక్కడ నెగ్లెక్ట్ మళ్ళీ సీరియల్స్ చేసే ప్రసక్తే లేదా? ప్రసక్తి లేదంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను సీరియల్స్ చేయకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. అంటే నేను డైలీ 2-3 ఎపిసోడ్లు చేసి ఆ టైప్ కాదు, అది కాదు. నాకు ఆ క్వాలిటీ కావాలి. ఆ క్వాలిటీ ఉంటేనే నేను చేయగలను. అంటే టైం తీసుకున్నావు లేకపోతే మేబీ అప్పుడు వర్కౌట్ అయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే రోజుకి 3 ఎపిసోడ్లు చేయాలి, 4 ఎపిసోడ్లు చేయాలంటే అది నాకు సెట్ అయ్యే కాదు. సిరీస్ కానీ లేకపోతే మూవీస్ కానీ టోటల్ డెఫినెట్గా అవి ఓకేనే. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, సినిమాలు వరుసగా ఉన్నాయి. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. సో సాగర్ రిలీజ్ లేట్ అయింది. నౌ సాగర్ ఈజ్ మోర్ ఏ సినిమా యాక్టర్, నాట్ ఏ టీవీ యాక్టర్. యాక్టర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ ఎనఫ్ టైం సాగర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన సాధించినటువంటి అద్భుత విజయం అనేటువంటిది మరలా మీ అందరిలో గొప్ప స్ఫూర్తి నింపింది. మరొక ప్రగతి పదం వైపు రాష్ట్రమే కాదు జనసేన కూడా ముందుకు నడుస్తుందని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.